హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. మార్నింగే పూజ చేసుకుంటే కనుక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే ఇంట్లో వస్తాయన్నమాట. చూడటానికి కూడా కన్నులకి విందుగా ఉంటుంది. మా హస్బెండ్కి అయితే ఇష్టం అనమాట ఇలా మార్నింగ్ పూజ చేయటం. ఈ మధ్య నేనే బద్దకించి రెగ్యులర్గా అయితే చేయట్లేదు. ఫ్రైడే సాటర్డే అయితే కంపల్సరీ అయితే చేస్తున్నాను అనమాట. ఫ్రైడే కదా అని లక్ష్మీదేవికి మల్లెపూలతో అయితే పూజ చేశానమాట. ఇంకా ముందు రోజు సాయంత్రమే పూజకు సామాన్లు అన్నీ కూడా కడిగి పెట్టుకున్నాను కదా. వాటన్నిటికైతే గంధము కుంకుమలతో బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా రెగ్యులర్గా వాడే కుందులే వాడుతున్నాను. పెద్దవి కాకుండా, పెద్దవి ఎందుకో ఆయిల్ కొంచెం కారుతున్నట్టు అనిపిస్తుంది వెలిగిస్తే. అందుకని ఈ చిన్న కుందుల్లోనే ఆయిల్ వేసుకొని అయితే వెలిగించుకుంటున్నాను. ఇదైతే మధ్యలో ఒత్తి వేసుకునేటట్టుంది కదా. ఒక్కొక్కసారేమో మధ్యలో ఒత్తి వేసి వెలిగిస్తాను, ఒక్కొక్కసారేమో రెండు ఒత్తులు అట్లా వెలిగిస్తాను అనమాట. అంటే వెలిగించేటప్పుడు నా మూడ్ని బట్టి అలా వెలిగించుకుంటూ ఉంటాను. ఇంకొకటేమో ఇంకా కొంచెం చిన్నవన్నమాట. అందులో ఆయిల్ అయితే కొంచెం తక్కువే పడుతుంది. అందుకని మ్యాక్సిమం ఫ్రైడే రోజు ఎక్కువసేపు వెలుగుతాయని ఇవే వెలిగించుకుంటాను. ఒత్తులు కనుక నానబెట్టి మధ్యలో ఒత్తు వేసి కనుక వెలిగించినట్లయితే ఒక్కొక్కసారి అయితే సాయంత్రం వరకు కూడా వెలుగుతూ ఉంటుంది. అలా వెలుగుతూ ఉన్నప్పుడైతే భలే హ్యాపీగా అనిపిస్తుంది. కార్తీక మాసంలో అట్లా ఎక్కువ చేస్తాం కదా, సాయంత్రం వరకు కూడా అట్లానే వెలుగుతూ ఉంటాయి అన్నమాట. ఇంక ఇక్కడైతే అన్నిటికైతే పెట్టేసుకున్నాను. అలాగే ఈశాన్య మూలలో చెంబు అయితే పెట్టుకుంటాను కదా, అది కూడా అలంకరించుకున్నాను. ఇక్కడైతే ప్లేస్ ఎక్కువే ఉంది కానీ నేనైతే చిన్న చెంబే పెట్టుకున్నాను అనమాట. బయట అయితే అష్టదళ పద్మ ముగ్గు వేసుకున్నాను. ఇందులో పసుపు కుంకుమ కలర్స్ అయితే వేసుకున్నాను. అలాగే తులసి చెట్టు దగ్గర కూడా దీపం వెలిగించుకున్నాను. కాకపోతే ఏంటంటే గాలికి కొంచెం త్వరగా కొండెక్కుతుంది బయటది. ఇంక ఈరోజు ఏంటంటే పూరీ చేస్తున్నాను అనమాట. పూరీలోకి టమాటా ములక్కాయ దోసకాయ కర్రీ చేస్తున్నాను. నేను మ్యాక్సిమం అన్ని మిక్సింగ్ కర్రీసే చేస్తూ ఉంటాను. అంటే ఒక్కొక్క ఇంగ్రీడియంట్తో కాకుండా 2-3 కలిపి, ఒక్కొక్కసారి అయితే 4-5 వెజిటబుల్స్ కలిపి కూడా చేస్తూ ఉంటాను. ఎక్కువ నాకు అట్లానే అలవాటు అనమాట. అందుకని ఎప్పుడు అలా చేస్తాను. చాలామంది అయితే ఒక్కొక్కటి 2 అట్లా చేస్తూ ఉంటారు కదా. ఒక్కొక్కసారి 5 అట్లా కూడా వేస్తూ ఉంటాను. అంతకుముందు అయితే స్వీట్ కార్న్ కూడా ఎక్కువ వేసి ఉండేదాన్ని. ఈ మధ్య మా హస్బెండ్ వద్దని చెప్తున్నారు, అందుకని తీసుకురావట్లేదు. ఈ ములక్కాయ కర్రీ ఇది చేయడానికి ముందుగా మట్టి పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకుని తర్వాత 2 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ, తర్వాత ములక్కాయ ముక్కలు కొన్ని అయితే వేసుకున్నాను. తర్వాత ఒక దోసకాయ వేసుకున్నాను. ఇవి కొంచెం మగ్గిన తర్వాత టమాటాలను కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను. ఇవి క్వాంటిటీ అంతా ఇంత అని ఏం కాదండి. పూరీలోకి కర్రీ చేస్తున్నానంటే ఇంకా ఆఫ్టర్నూన్ కూడా మ్యాక్సిమం అదే కర్రీ వేసుకుంటాము రైస్లో. అందుకని కొంచెం ఎక్కువగానే చేస్తూ ఉంటాను. ఇంక ఇది కొంచెం గ్రేవీ కర్రీ అనుకోండి. పిల్లలకు కూడా రైస్లోకి బాగుంటుంది కదా. వాళ్ళు పూరీ తింటారు కానీ కర్రీ తినరు. మా బాబుకి ఒక్కడికి కావాలన్నమాట. ముక్కలు అట్లా ఏం రాకూడదు తనకి. ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత ఇది కొంచెము పూరీలో కాబట్టి మసాలా వేస్తే బాగుంటుందని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. మామూలుగా అయితే వేయను అనమాట. ఇంకా కొంచెం కొత్తిమీర కూడా చల్లుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుందాము. అప్పుడు ఏంటంటే గుజ్జులాగా అయితే కర్రీ అయిపోతుంది. మట్టి పాత్రలో కర్రీ చేసిన దానికి మనం మామూలు వాటిట్లో చేసిన దానికి టేస్ట్ అయితే కొంచెమైనా కానీ డిఫరెన్స్ ఉంటుంది. కావాలంటే ట్రై చేసి చూడండి. ఇక్కడ కర్రీ అయితే అయిపోయిందనమాట. ఇంకా పిల్లలు అప్పటికి లేవలేదు, తర్వాతకి లేచారనమాట. బ్రష్ చేసుకోమంటే చేసుకోకుండా ఫోన్ అయితే చూస్తున్నారు. పూరి ఏంటంటే అప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుంది. ముందే చేసామనుకోండి అణిగిపోయినట్టు అవుతాయి కదా. ఇంకా అందరు లేసిన తర్వాత పూరీ అయితే చేస్తున్నాను. పూరీలు మ్యాక్సిమం ఎప్పుడు బాగానే పొంగుతూ ఉంటే చాలామంది అవి కలపాలి ఇవి కలపాలి అంటూ ఉంటారు కానీ నేనైతే ఏమీ కలపను. చూడండి, ఏమీ కలపకపోయినా కానీ బాగా పొంగుతున్నాయి. కాకపోతే ఏంటంటే మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా అయితే చేస్తానన్నమాట. చపాతీకి అయితే పల్చగా చేసుకోవాలి, పూరీకి అయితే కొంచెం మందంగా చేసుకోవాలన్నమాట. అట్లా చేసినట్టయితే పూరీలు బాగా పొంగుతాయి. పూరీలు కనుక పొంగకపోతే నాకు చేయాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండదు అస్సలు. ఇట్లా పొంగుతూ ఉంటే ఏంటంటే ఇంకా చేయాలనే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. చూడండి, ఒకటే కాదు, మీరు అనుకోవచ్చు ఒకసారి పొంగినాయి అనుకొని. ఇంకా ఇట్లానే అన్నీ కూడా పొంగుతూ ఉంటాయి అన్నమాట. ఇలా పొంగితే కూడా తినేటప్పుడు బాగుంటాయి. పూరీలు ఏంటంటే ఎప్పుడు వేడివేడిగా తింటేనే బాగుంటుంది. ఆరిపోయిన తర్వాత తింటే అంత టేస్ట్ అనిపించదు. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత పిల్లలకి స్నానం అయితే చేపించాను. పిల్లలు ఏంటంటే ఇంకా ఆయిల్ ఫుడ్ కదా పొద్దున్నే తిన్నది, నాకు కూడా కొంచెం వేడి చేసినట్టు అనిపించింది. అందుకని సుగంధ అయితే కలిపాను. ఇది ఆల్రెడీ ప్రాసెస్ చూపించాను కాబట్టి ఇప్పుడు మొత్తం అయితే చూపించట్లేదు, జస్ట్ కొంచెమే చూపిస్తున్నాను.
సుగంధ లిక్విడ్, లెమన్, సబ్జా కలిపి తర్వాత కుండలో వాటరే కలుపుతున్నాను. సోడా ఏం కాదనమాట. పిల్లలకి ఇచ్చా, తర్వాత నేను కూడా తాగుతున్నాను అనమాట. మా హస్బెండ్ని అడిగితే నాకు వద్దులే అన్నారు. అంటే ఇంకా ఆఫ్టర్నూన్ టైం అయితే తాగేవాళ్ళం, ఇప్పుడు మార్నింగ్ టైమే కాబట్టి ఇంకా నాకు ఎందుకో బాగా తాగాలనిపించింది అనమాట. ఆయిల్, పూరి అంటే ఆయిల్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి. అంతకుముందు అయితే మంత్లీ వన్స్ కూడా చేసేదాన్ని కాదు పూరి. ఇప్పుడు పిల్లలు కొంచెం ఇష్టంగా తింటున్నారు, వాళ్ళ కోసమని పూరి చేయాల్సి వస్తుంది. మా హస్బెండ్ అయితే అస్సలు ఇష్టం ఉండదు పూరి అంటే, ఇంకా వాళ్ళ కోసమని తప్పకైతే తింటున్నారు. ఇంకా మళ్ళీ ఒక్కొక్కరికి ఒక్కొక్క టిఫిన్ ఎందుకులే అని ఇంకా తాగిన తర్వాత బట్టలు అయితే ఆరేస్తున్నాను. బట్టలు అయితే త్వరగానే ఆరిపోతున్నాయి. ఇటు సైడే ఎండ ఎక్కువ వస్తుంది కాబట్టి చలికాలం, వర్షాకాలం అయితే కొంచెం ఇబ్బంది, కానీ ఎండాకాలం అయితే బట్టలు ఊరికనే ఆరిపోతాయి కదా. మొత్తం ఇంక ఇక్కడైతే ఆరేసాను. పిల్లలు స్నానాలు చేసి రెడీ అయిపోయారు కదా, ఎక్కడికన్నా తీసుకెళ్ళమని గొడవ చేస్తున్నారు. మా వారేమో నాకు వర్క్ ఉంది కదా ఎట్లా వెళ్తాము అని అంటుంటే లేదు అని చెప్పేసి ఇంకా గొడవ చేస్తున్నారు. తనకి ఏంటంటే ఆఫ్టర్నూన్ నుంచి డ్యూటీ ఉందన్నమాట. ఇంకా మార్నింగ్ కర్రీ అయితే ఉంది, ఇంకా ఎగ్స్ అయితే 3 ఉన్నాయి. ఇంకా పిల్లలకి మా వారికి అయితే సరిపోతాయిలని 3 ఎగ్స్ అయితే ఉడకపెట్టాను. ఇంకా ఫ్రైడే, సాటర్డే పూజ చేస్తాను కాబట్టి నేనైతే తినను అనమాట. ఇంకా గిన్నెలు అవన్నీ కడిగేసాను. రైస్ కూడా ఉడుకుతుందనమాట, ఎగ్స్ కూడా ఉడికిపోయాయి, ఇంకా వలుచుకోవటమేనమాట. ఇంకా రైస్ కూడా ఉడుకుతుంది కదా, పని కూడా మొత్తం అయిపోయింది. ఈ మధ్య ఎందుకని ప్రమిదలో ఒత్తులైతే మొత్తం కాలిపోయి ఇలా బ్లాక్ అయిపోతున్నాయి అనమాట. అంతకుముందు కొంచెమైనా ఆయిల్ అనిపించేది లాస్ట్లో, ఇప్పుడైతే అట్లా ఏం లేదనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ చేసి అయితే పడుకున్నాం. లేచిన తర్వాత కొంచెం అంతకుముందు తెచ్చినవి ఇవైతే ఉన్నాయి, బూందీ ఇంకేం చేయాలా అని చెప్పేసి మసాలా అయితే కలిపాను అనమాట. మా హస్బెండ్ ఏమో నాకు తినబుద్ధి కావట్లేదు అంటున్నారు, ఎండగా ఉంటుంది కదా అందుకనే ఏమో. ఇంకా పిల్లలు అయితే పడుకున్నారనమాట. మా బాబాయ్ ఏమో ఇంకా లేవలో, పాప ఏమో లేచి ఆడుకుంటుంది అనమాట. తను పన్ను నొప్పి పుడుతుంది అనమాట, చూపిస్తుంది అమ్మ నా పన్ను ఊడుతుందని. ఇంతవరకు అయితే ఊడలేదనమాట, మరి ఏ సంవత్సరాల్లో ఊడతాయో ఏమో. మా పాపకైతే ఇప్పుడు 7 ఇయర్స్ అనమాట. 7 ఇయర్స్ నుంచి ఊడటం స్టార్ట్ అవుతాయి అనుకుంటా. నేను అద్దం ఇవ్వలేదని చెప్పి తనే అద్దం తీసుకొని చూసుకుంటుంది పన్ను ఊగుతుందని. అప్పుడే ఊడదలమ్మ గట్టిగా ఉందన్నా కానీ ఏళ్ళు పెట్టి ఊపుతూ ఉందన్నమాట. ఇంకా అట్లా అద్దమే తీసేసుకొని మళ్ళీ చూసుకొని ఆడబెట్టి అయితే దిగుతుందనమాట. పిల్లలు ఇంకా హాఫ్ డే అయితేనే ఇంట్లో ఇలా చేస్తున్నారు, ఇంకా ఫుల్ అయితే ఎంత గొడవ చేస్తారు. మా బాబు ఇంకా లేచొచ్చి ఇంకా నా దగ్గర అయితే పడుకున్నాడు అనమాట. లేకమంటే లేవను అంటూ ఉన్నాడు. ఇంకా మా వారైతే ఇంకా మసాలా ఇంకా నాకు వద్దులే అని చెప్పేసారు. ఇంక నేనే తిన్నాను. ఇంకా నాకు కూడా ఎక్కువ తినాలనిపించలేదు, ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు అలాంటివి తినబుద్ధి కాదు కదా. ఇంకా టీ అయితే తాగాను అనమాట. టీ అయితే కంపల్సరీ, ఎండాకాలమైనా ఏ కాలమైనా కానీ. ఏంటంటే అవి తాగకపోతే మైండ్లో అదొక రకమైన ఆలోచన పడిపోద్ది అనమాట. ఆ టైంగా ఈరోజు ఇంకా టీ తాగలేదు కదా అని. టీ అంటే అంతమంది ఇంకా ఎక్కువ తాగేదాన్ని, ఇప్పుడైతే మార్నింగ్, ఈవినింగ్ 2 టైమ్సే తాగుతున్నాను. నాలాగా చాలామంది కూడా టీ మానుకోలేకుండా ఉండేవాళ్ళు ఉంటారు కదా. ఎప్పుడన్నా ఒక రోజు తాగలేదనుకోండి కంపల్సరీ హెడేక్ అయితే వస్తుంది నాకు. ఇంకా అదొక వ్యసనం అంటారు కదా, అట్లా అయిపోయింది, ఎడిక్షన్ లాగా. ఒక్కొక్కసారి అనుకుంటాను మానేద్దామని, అట్లా ఒక్కొక్కసారి మానుకొని ఒక్కసారి తాగుతాను. ఒకసారి రాగి జావ తాగేసి ఒకసారి టీతో అయితే సరిపెట్టేస్తాను. అంటే డేకి వచ్చేసి ఒక్కసారైనా సరే కంపల్సరీ తాగాలన్నమాట. ఇంకా బాగా హెడేక్ అనిపించింది అనుకోండి, నైట్ 10కి అయినా కానీ పెట్టుకొని తాగేస్తాను. చాలామందికి అయితే నైట్ టీ తాగితే నిద్ర రాదంటారు కదా, నాకైతే అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే పడుకున్న తర్వాత ఇంకొకసారి ఏమన్నా ఆలోచనలు వచ్చినాయి అంటే మాత్రం అప్పుడైతే ఎక్కువ టైం పడుతుంది. అందుకని అప్పుడు ఏం చేస్తానంటే ఫోన్ చూడటం కానీ టీవీ చూడటం కానీ చేస్తాను, అప్పుడు ఈజీగా నిద్ర అయితే వస్తుందని. ఇంకా గిన్నెలు కూడా అన్నీ అయితే కడిగేసాను. ఇంకా బట్టలు అయితే ఉన్నాయి, అవి అయితే మడత వేసుకుంటున్నాను అనమాట. ఇంకా అవి మడత వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా పిల్లలకి ప్రిపరేషన్స్ అయితే చేయాలి. ఇంకా పిల్లలకు కూడా అన్నం ఎందుకులే అని చెప్పేసి ఉప్మా అయితే చేస్తున్నాను. ఇది ఉప్మా అనొచ్చు, కిచిడి అని కూడా అనొచ్చు. కాకపోతే కిచిడి అంటే ఇంకొంచెం ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేస్తామన్నమాట. బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకా ఉల్లిపాయలు, ఎండుమిర్చి, ఈ టమాటా ముక్కలు అయితే వేసుకొని కరివేపాకు వేసుకొని ఇవైతే కొంచెం బాగా మగ్గనిద్దాము. పెసరపప్పుని, ఒక గుప్పెడు పెసరపప్పుని అయితే ముందే నానబెట్టుకున్నాను. సాల్ట్ వేసినట్టయితే కొంచెం త్వరగా వేగుతాయి కదా. ఇవి బాగా కలుపుకున్న తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు అయితే వేస్తున్నాను. గోధుమ రవ్వ ఉప్మాలో కనుక ఇంతవరకు ఎవరైనా ఇలా పెసరపప్పు వేయకపోతే కనుక వేసి చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా హెల్త్కి బాగుంటుంది
బాగుంటుంది. పెసరపప్పులో పీచు భాగం ఉంటుందంటారు, హెల్త్కి మంచిది అంటూ ఉంటారు కదా. కాబట్టి సమ్మర్లో చాలామంది పెసరపప్పుతో పప్పు కూడా చేసుకుంటారు. ఉప్మా అట్లా చేయాలనుకున్నప్పుడు ఇట్లా చేసి చూడండి, టేస్ట్ అయితే బాగుంటుంది. విడిగా ఇట్లయినా తినొచ్చు, లేకపోతే ఏవైనా చట్నీతో అయినా తినొచ్చు. ఇంక ఈరోజు డిన్నర్లో అయితే పిల్లలకు కూడా ఇదే పెట్టాను చల్లార్చిన తర్వాత. కాకపోతే వాళ్ళకి ఏంటంటే ఏమీ రాకూడదు, ఈవెన్ తాలింపు గింజలు కూడా పెద్దగా ఉన్నవి అయితే రాకూడదు అనమాట. వస్తే అస్సలు ఊరుకోరు. ఇంకా మొత్తం ప్లేట్లో పెట్టి మొత్తం ఏడేసి అయితే పెట్టాలన్నమాట. ఇంకా అందరం తిన్న తర్వాత మళ్ళీ అయితే ఇల్లు ఊడుస్తున్నాను అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్కి పూజకి ఇల్లు తుడుచుకోవాలి కదా, అందుకని చెప్పేసి ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను. పిల్లలైతే ఫోన్ చూసుకుంటున్నారనమాట. ఇంక నేనైతే ఇంకా నా పని అయితే నేను చేసుకుంటున్నారు. మా హస్బెండ్కి ఏమో ఇంకా వర్క్ అయిపోలేదనమాట. తనకి అయిపోయేసరికి 10:30 అవుతుంది. ఇంక ఎటు మేలుకొనే ఉంటాం కదా, పనులు చేసుకుంటే బెటర్ కదా అని చేసుకుంటున్నాను. ఎటు మార్నింగ్కి హడావుడి లేకుండా ఉంటుంది. మార్నింగ్ మళ్ళీ లేచి చేసుకోవటం ఎందుకు, నైటే చేసేసుకున్నాం అనుకోండి, మార్నింగ్ ప్రశాంతంగా లేచి స్నానం చేసి అయితే పూజ చేసుకోవచ్చు కదా, అందుకని చెప్పేసి ఉన్నాను. ఇంకా తనతో పాటు మ్యాక్సిమం నేను కూడా ఉంటాను. తనకి వర్క్ లేట్ అయినప్పుడు తనకు కొంచెం కంపెనీ ఇచ్చినట్టు ఉంటుంది కదా, మళ్ళీ అందరం పడుకుంటే మళ్ళీ తనకి లోన్లీగా అనిపిస్తుందిలే అని పిల్లలు కూడా ఉంటారు ఒక్కొక్కసారి. మా హస్బెండ్కి ఎప్పుడన్నా నైట్ వర్క్ ఉంటే కనుక మా పాప కూడా మేల్కొని ఉంటుంది. డాడీ వస్తేనే పడుకుంటా, లేకపోతే పడుకోనని తోడైతే కూర్చుంటుంది అనమాట. తనే మొబైల్ చూసుకుంటూ ఉంటుంది. ఒక్కొక్కసారి నేను లేకపోయినా కానీ తనైనా కానీ వాళ్ళ డాడీకి తోడుగా ఉంటుందన్నమాట. ఆడపిల్లలు అంతే కదా, తండ్రులకి ఇష్టం అందులోనూ ఇంకా అలా చేస్తూ ఉంటారు. అందుకే ఎప్పుడు తండ్రులు ఆడపిల్లల వైపే ఉంటారు. మగపిల్లలు ఏంటంటే మరి అంత ఎక్కువగా అయితే అబ్జర్వ్ చేయరనమాట. మా పాప ఇంకేదో ఒకటి చేస్తూ ఉంటుంది, మేము చూడకుండా ఉంటామని ఇట్లా సోఫాల కింద మంచాల కింద పెడుతుంది. కప్పులో ఆయిల్ ఇంకా పౌడర్ ఇంకా ఏవో వేసింది మొత్తానికి. నాకైతే పౌడర్ స్మెల్ అయితే వచ్చింది, కొబ్బరి నూనె స్మెల్ అయితే వచ్చిందనమాట. ఇంకా అవన్నీ తీసి అయితే పక్కన పెట్టేశాను. అదేంటంటే కింద కూడా పడిందనమాట ఆయిల్, ఇంకక్కడ జిడ్డుగా అయితే అతుక్కుంటుంది. ఇంకా సరేలే ఇల్లు తుడుస్తాను కదా అని ఇంకా పక్క నుంచి అయితే ఊడ్చేస్తాను. పిల్లలు అంతే అండి, ఇంట్లో ఉంటే ఏ ఒకటి పాడు చేస్తూ ఉంటారు. వద్దని చెప్పినప్పుడు అంటారు, అమ్మ ఇంకా చేయమమ్మ, ఎప్పుడు గుడ్ గర్ల్స్ లాగా ఉంటాం, గుడ్ బాయ్లా ఉంటాము, మేము గుడ్ బిహేవియర్ చేస్తాము, బ్యాడ్గా ఎప్పుడు చేయమని చెప్తారు. మళ్ళీ నెక్స్ట్ మినిట్లోనే ఏ ఒకటి పాడు చేస్తారనమాట. నాకైతే నవ్వు వస్తుంది. ఇంకా అంతేలే, పిల్లలకి ఏం తెలుస్తుందిలే పాపం అని అయితే అనుకుంటాను నేను. ఇప్పుడైతే ఇంకా పిల్లలకి సెలవులు వచ్చాయనుకోండి, ఫుల్ హాలిడేస్, ఇంకా మా ఇంటి అయితే మామూలుగా తింటారు. ఏదో ఒక విషయంలో ఇద్దరు గొడవ పడతారు, అదే కావాలంటారు. సరే అని ఇస్తేనే మెల్లకుండా అక్కడ పెట్టేసి వెళ్తారు. అప్పుడు దాకా గొడవ పడతారు, సర్లే అని మనం ఇచ్చామనుకోండి మళ్ళీ దాంతో ఆడుకోరు. అసలు అదేందో నాకు అర్థం కాదు. మళ్ళీ అంటారు అక్కకి ఇవ్వని తను, తమ్ముడికి ఇవ్వని ఆమె, ఇద్దరు అట్లా అంటారు. మరి అప్పటి వరకు అయితే దాని గురించే తగ్గవాడారు కదా అంటే ఇంకేం మాట్లాడరు అనమాట. పిల్లల సైకాలజీ ఏంటో అర్థం చేసుకోవడం చాలా కష్టం. పిల్లల్ని పెంచడం కూడా చాలా కష్టం అయితే అనిపిస్తుంది నాకైతే. మా పిల్లలు ఏంటంటే ఫుడ్ కూడా సరిగ్గా తినరనమాట. అందరూ అయితే అడుగుతూ ఉంటారు, ఏంటి మరి ఇంత బక్కగా ఉన్నారని. మనం ఎంత పెట్టినా కానీ వాళ్ళంటూ వాళ్ళు ఇష్టంగా తింటేనే కదా హెల్తీగా ఉంటారు. మనం బలవంతంగా పెట్టినా కానీ వాళ్ళ బాడీకి అయితే పట్టదు కదా. మా పాప అయితే నవ్వాలతో అసలు వాటర్తో మింగేస్తుంది. డాక్టర్స్కి అయితే నలుగురికి చూపించిన వాళ్ళైతే అదే చెప్పారు, మిగతా ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేదు. తను ఎప్పుడైతే ఫుడ్ నమిలి తింటుంది అప్పుడు తనకి బాడీకి అయితే పడుతుంది అనమాట. అలా మింగటం వల్ల డైజెషన్ అనేది సరిగ్గా అవ్వదు. ఇంకా తిన్నా కానీ ఫుడ్ అనేది వేస్టే అని చెప్పారనమాట. తనకి చెప్పినప్పుడు ఏం చేస్తంటే ఒకరోజు కొంచెం నమిలినట్టు అట్లాగా కొంచెం ట్రై చేస్తుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ కామన్ అనమాట. ఇంకా 2 ఇడ్లీ తినాలన్నా 2 గ్లాసులు వాటర్ అయితే తాగుతుంది. ఇంకా పూరి అయితే తింటుంది కానీ దోశ అయితే తినదనమాట. ఇంకా లెమన్ రైస్ అట్లా తింటుంది. ఇంకా దానికి కూడా అంతే, వాటర్ అయితే ఎక్కువ ఉండాలన్నమాట. ఇంకా ఫుడ్ మామూలు రైస్ తినేటప్పుడు కూడా అంతే, వాటర్ తెచ్చి పెట్టుకుంటుంది, ఎక్కువ వాటర్. మనం దగ్గరుండి కూర్చొని కొంచెం గట్టిగా చెప్తానేమో కొంచెం అట్లా చేస్తుంది. మనం కనుక పట్టించుకోకుండా సర్లే నువ్వు తినేయాలి ఈరోజు కన్నామంటే ఆ రోజు మాత్రం ఎన్ని వాటర్ తాగుతుందో. ఎప్పుడన్నా నీరసంగా ఉండి పని చేసుకోలేనప్పుడు నువ్వు తినలేమ్మా ఇప్పుడు కంటే మాత్రం ఆ రోజు ఇంకా ఫాస్ట్గా తినాలని చెప్పి వాటర్ ఇంకా ఎక్కువైతే తాగుతుంది. ఇది ఎలా అనిపించుకో అలా కూడా సరిగ్గా అర్థం కావట్లేదు. ఇంక ఇల్లు మొత్తం తుడిచిన తర్వాత ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారనమాట. మా హస్బెండ్కి ఇంకా వర్క్ కూడా అయిపోయింది, పడుకుందామంటే లేదు ఇంకా మేము కొంతసేపు అయితే ఆడుకుంటామని అయితే అంటున్నారనమాట.
ఇంకేవో ఒక ఆటలు ఆడుకుంటూ ఉంటారు. అప్పటికప్పుడే ఆడుకుంటారు, అప్పటికప్పుడే కొట్టుకుంటారు. ఇంకా పిల్లల మనస్తత్వం అంటే అంతే కదా. పెద్దవాళ్ళైతే ఏదన్నా అనుకుంటే కోపం పెంచుకోవడం అట్లా ఉంటారు. వాళ్ళ పిల్లలు కనుక అన్నీ మర్చిపోతారు అన్నమాట. నెక్స్ట్ మినిట్లోనే అక్క రా తమ్ముడు రా అని చెప్పేసి ఆడుకుంటారు. నాకైతే నవ్వు వస్తుంది. ఇప్పుడే కదా వీళ్ళిద్దరు తిట్టుకున్నారు, అరుచుకున్నారు, కొట్టుకున్నారు అనిపిస్తుంది. కానీ మళ్ళీ వెంటనే ఒకటైపోతారు. పిల్లలంటే అలానే ఉండాలి. మళ్ళీ లేకపోతే ఒకరికొకళ్ళు అట్లా దూరం అయిపోతారు కదా. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే లైక్ చేయటం వల్ల వీడియో అనేది కొంచెం రీచ్ అయితే ఎక్కువ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.